ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ గీసేసుకోవాలి ఫస్ట్. తర్వాత చంకలోతు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కొలుచుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఆధారంగా వేయొద్దు. సైజ్ బ్లౌజ్ని ఫ్రంట్ కొలుచుకుంటే నాకు 13 ఇంచెస్ వచ్చింది. 13 ఇంచెస్కి మార్క్ వేసేసుకొని గీసేసుకున్నాను అనమాట. తర్వాత ఫ్రంట్ గల్లా కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే తీసేసుకున్నా. పట్టి అనేది పొడుగు రాకుండా ఆది బ్లౌజ్ ప్రకారమే రావాలంటే నా ప్రకారం ట్రై చేయండి. ఉక్స్ పట్టి కొలుచుకోండి. షేప్ వదిలిపెట్టి పట్టి వరకే కొలుచుకోండి. ఎంత వస్తుంది 3 వస్తే 4 పెట్టుకోవాలి, 4 వస్తే 5 పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ ఇంచు కలుపుకోవాలి. అలా అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. కలిపేసుకొని డాట్స్ సైజ్ వేసేసుకుంటే ముందు పార్ట్ రెడీ అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత నేను ఇక్కడ షేప్ బెల్ట్ చూపిస్తున్నాను. షేప్ బెల్ట్ ఇది వచ్చేసి డబల్ షేప్ బెల్ట్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది సింగిల్ కన్నా.